18 ఆగస్టు సోమవారం గోచార ఫలితాలు. ఓం గణనాన్త్వా గణపతిగుం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణస్పత శృణ్వన్నోతిభిస్సేదసాదనం శ్రీమహాగణాధిపతయే నమో నమః. ప్రణో దేవీ సరస్వతీ వాజేభిర్వాజనీవతీ ధీనామభిత్ర్యవతు. శ్రీమహాసరస్వత్యై నమో నమః. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. ప్రేక్షకులకు శుభోదయం. ఈరోజు ఆగస్టు 18 సోమవారం. ఈనాటి పంచాంగ వివరాలు చూద్దాం. స్వస్తి శ్రీ చంద్రమాన శ్రీ విశ్వావసునామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు శ్రావణ మాసం. ఈ రోజున ఆగస్టు 18 సోమవారం, దశమి సోమవారం సాయంత్రం 6 గంటల 12 నిమిషాల వరకు ఉంది. మృగశిర తెల్లవారితే మంగళవారంగా 3 గంటల 46 నిమిషాల వరకు ఉంది. వర్జ్యం ఉదయం 10 గంటల 26 నిమిషాల నుంచి 11 గంటల 56 నిమిషాల వరకు ఉంది. అమృత ఘడియలు పగలు 3 గంటల 29 నిమిషాల నుంచి 4 గంటల 59 నిమిషాల వరకు ఉన్నాయి. అలాగే ఈ రోజున సిజేరియన్ ఆపరేషన్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి సాయంత్రం 4 గంటల సమయం అనుకూలంగా ఉంది. రేపటి రోజున సిజేరియన్ ఆపరేషన్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి సాయంత్రం 4 గంటల సమయం అనుకూలంగా ఉంది. పగల దుర్ముహూర్తం 12 గంటల 29 నిమిషాల నుంచి 1 గంట 19 నిమిషాల వరకు. మధ్యాహ్నం దుర్ముహూర్తం 3 గంటల నుంచి 3 గంటల 50 నిమిషాల వరకు ఉంది. విజయవాడకు సూర్యోదయం 5 గంటల 46 నిమిషాలకు, సూర్యాస్తమయం 6 గంటల 21 నిమిషాలకు. మరి ఈ రోజున మనం ఈ గ్రహచారాన్ని చూసే ముందు ఒకసారి అందరం కూడా భగవన్నామం చేద్దాం. ఓం శివరామ గోవింద నారాయణ మహాదేవ. ఓం శివరామ గోవింద నారాయణ మహాదేవ. ఓం శివరామ గోవింద నారాయణ మహాదేవ. కృష్ణం వందే జగద్గురం. అందరూ కూడా భగవద్గీత సంబంధమైనటువంటి అధ్యయనం తప్పనిసరిగా చేయండి. మీ పిల్లలకు చక్కగా భగవద్గీత చెప్పించే ఏర్పాటు చేయండి. చక్కటి ఉపన్యాసం మనకి యూట్యూబ్లో దొరుకుతోంది. భగవద్గీత మీద చాలా రీసెర్చ్ చేస్తే నిజంగా మీ పిల్లలకి మానసికంగా ఎదుగుదల, పిల్లలు సత్ప్రవర్తనతో ఉండడం, కార్యోన్ముఖులు అవ్వడం, చాలా తెలివిగా ముందుకు వెళ్ళడం జరుగుతుంది. అంటే ఇప్పుడు దాకా భగవద్గీత చేసిన వాళ్ళు ఎట్లా ఉన్నారా అంటారేమో, అట్లా కాదు. చేయడం మూలంగా అటువంటి ఫలితాలు వస్తాయి. చాలా డ్యూటీ మైండ్గా వ్యవహరిస్తూ ఉంటారు. అలాగే బాధ్యతాయుతంగా ప్రవర్తించిన పిల్లల మూలంగా సమాజం బాగుండే అవకాశం వస్తుంది. తప్పనిసరిగా అందరూ కూడా భగవద్గీతని అధ్యయనం చేయించడం, అందులో ఉన్నటువంటి ప్రతి సూత్రాన్ని కూడా జీవితానికి అమలు చేసుకునేలాగా ఏర్పాటు చేయడం మంచిది. దాని గురించి ఎన్నో సంస్థలు బాగా కృషి చేస్తున్నాయి. వాటిని తెలుసుకుని వాటి ద్వారా మీరు ఈ భగవద్గీత అధ్యయనానికి శ్రీకారం చుడతారని చెప్పి ఆశిస్తూ, ఓం శివరామ గోవింద నారాయణ మహాదేవ. ఓం శివరామ గోవింద నారాయణ మహాదేవ. ఓం శివరామ గోవింద నారాయణ మహాదేవ. మేషరాశి. ఈ రోజున అన్ని ఫలితాలు కూడా చాలా సానుకూలంగా ఉంటాయి. తెలివిగా ఉంటారు, ధైర్యంగా ఉంటారు, ప్రతి పని కూడా సాధించగలను అనేటువంటి ధీమాత ముందుకు వెళ్తారు. ఉద్యోగ వ్యాపార విషయాలు బాగుంటాయి, ఆర్థిక ఆరోగ్య విషయాలు బాగుంటాయి. ఈ రాశిలో ఉన్నటువంటి 3 నక్షత్రాల వాళ్ళకి ఏలినాటి శని ప్రభావం ఉన్నప్పటికీ కూడా మిగతా గ్రహాలన్నీ కూడా అనుకూలిస్తున్నప్పటికీ చాలా లాభదాయకమైన ఫలితాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. అన్ని వ్యవహారాలను కూడా చాలా సానుకూల స్థితి బాగా కనబడుతూ ఉంటుంది. వృషభ రాశి. చాలా చక్కటి పరిణామాలు చోటు చేసుకుంటాయి. ఈ రోజున ఉద్యోగ విషయంలో మంచి ఫలితాలు ఉంటాయి, వ్యాపార విషయంలో మంచి ఫలితాలు ఉంటాయి, ఆర్థిక ఆరోగ్య విషయాలు చాలా బాగుంటాయి. నూతన ఉద్యోగ వ్యాపార విషయాలు కూడా సత్ఫలితాలు తీసుకుంటారు. ఎక్కడ ఇబ్బందులు లేనటువంటి మంచి జీవితాన్ని గడుపుతూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. ఎన్నో ప్రయత్నాలు, ఎన్నో గొప్పదైనటువంటి ఫలితాంశాలు తీసుకుంటూ చాలా లాభదాయకమైన జీవితాన్ని గడుపుతూ ముందుకు వెళ్తారు. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో కూడా సత్ఫలితాలు బాగా వచ్చే అవకాశం ఉంది. ఈ రాశిలో ఉన్నటువంటి 3 నక్షత్రాల వాళ్ళు కూడా ఇవాళ కుటుంబ ఉద్యోగ వ్యాపార విషయాల్లో సత్ఫలితాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశాలు బాగా గోచరిస్తూ ఉన్నాయి. కొత్త కొత్త ప్రయత్నాలు కూడా బాగా చేసే అవకాశాలు కనబడుతున్నాయి. బంధుమిత్రుల యొక్క కలయికలో గొప్పదైనటువంటి అనుభూతిని, ఆనందాన్ని పొందే అవకాశాలు కనబడతాయి. మిథున రాశి. శుభకార్య ప్రయత్నాలు వేగం అవుతాయి, పుణ్యకార్య ప్రయత్నాలు వేగం అవుతాయి. అందరూ బాగా సహకారం చేస్తారు. అన్ని కార్యక్రమాల్లో కూడా విజయాలు సాధిస్తారు. కుటుంబం, ఉద్యోగం, వ్యాపార విషయాలు చాలా బాగుంటాయి. షేర్ వ్యాపారులకు మంచి ఫలితాలు ఉంటాయి. తెలివిగా, ఓర్పుగా వ్యవహరిస్తారు. సాంఘిక కార్యక్రమాలు చాలా బాగా చేస్తారు. సమాజంలో గొప్పదైనటువంటి గుర్తింపును పొందుతారు. ఉద్యోగ, వ్యాపార, ఆర్థిక, ఆరోగ్య విషయాలంటే కూడా సత్ఫలితాలు తీసుకుంటారు. మృగశిర నక్షత్రం వాళ్ళకి ఉద్యోగ వ్యాపార విషయాల్లో సత్ఫలితాలు ఉంటాయి. ఆరుద్ర నక్షత్రం వాళ్ళు ఎన్నో లాభాలు అందుకుంటారు. పునరుసు 1, 2, 3 పదాలు వాళ్ళకి ఎక్కడ ఇబ్బందులు లేనటువంటి మంచి జీవితాన్ని గడుపుతూ ముందుకు వెళ్ళే అవకాశం బాగా కనబడుతూ ఉంది. కర్కాటక రాశి. ఈ రోజున ప్రతి పని కూడా
కొంచెం ఇబ్బందికరంగా నడుస్తుంది. కుటుంబ సభ్యులతో మీ యొక్క మానసిక వ్యవస్థ సరిగా నడదు. ఉద్యోగ వ్యాపార విషయాల్లో కూడా ఇతరులతో మీకు ఒత్తిడి పెరిగే అవకాశం ఉంది. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో బుద్ధి కుశలత సరిగా ప్రదర్శించలేరు. షేర్ వ్యాపారులు చాలా జాగ్రత్తగా ఉండాలి. వాహనాలు నడిపే విషయంలో పనిముట్లు వాడకుండా జాగ్రత్తగా ఉండాలి. ఆటోమొబైల్ ఫీల్డ్ వాళ్ళు, అలాగే పనిముట్లతో పనిచేసేవాళ్ళు, వీళ్ళందరూ కూడా వాళ్ళ గాయాలు అవ్వకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. పునరుసు 4 పదం వాళ్ళకి ఆర్థిక ఉద్యోగ వ్యాపార విషయాల్లో చికాకులు ఉంటాయి. పుష్యమ నక్షత్రం వాళ్ళు మాత్రం కొంచెం ప్రశాంతమైన జీవితం గడుపుతారు. ఆశ్లేష నక్షత్రం వాళ్ళకి పనులు వాయిదా వేసుకుంటూ చికాకులు పడే లక్షణాలు కనబడుతూ ఉన్నాయి. తెలివిగా ఓర్పుగా వ్యవహరించడం వాళ్ళ సింహరాశి వాళ్ళ యొక్క బాగా లాభదాయకమైన ఫలితం. ఈ రోజున వీళ్ళు అన్ని కార్యక్రమాలని కూడా చాలా విజయంతో నడుపుకుంటూ ముందుకు వెళ్తారు. ఉద్యోగ విషయంలో, వ్యాపార విషయంలో తెలివిగా వ్యవహరిస్తారు. ఆర్థిక లావాదేవీలు బాగుంటాయి. శుభకార్య ప్రయత్నాలు, పుణ్యకార్య ప్రయత్నాల్లో విజయాలు సాధిస్తారు. విదేశీ నివాసపణ ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా మంచి ఫలితాలు ఉంటాయి. మఘ నక్షత్రం వాళ్ళకి అద్భుతమైనటువంటి లాభదాయకమైన ఫలితాలు ఉంటాయి. పుబ్బా నక్షత్రం వాళ్ళు ఎన్నో విజయాలు సాధిస్తారు. ఉత్తర 1వ పాదం వాళ్ళకి ఆర్థిక లావాదేవీలు, కుటుంబ విషయాలు చాలా చక్కగా నడుస్తూ ఉంటాయి. కన్యారాశి ఉద్యోగం బాగుంటుంది. వ్యాపార విషయాలు బాగుంటాయి. ఆర్థిక లావాదేవీలు బాగుంటాయి. విదేశీ నివాసపణ ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా సత్ఫలితాలు ఉంటాయి. గ్రహస్థితి చాలా అనుకూలంగా ఉంది. చాలా లాభదాయకమైన జీవితాన్ని గడుపుతారు. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో కూడా సత్ఫలితాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. ఉత్తర 2, 3, 4 పాదాల వాళ్ళకి ఆర్థిక లావాదేవీలు చాలా బాగా నడుస్తాయి. హస్త నక్షత్రం వాళ్ళకి ఎన్నో లాభదాయకమైన ఫలితాలు అందే అవకాశం ఉంది. చిత్త 1, 2 పాదాల వాళ్ళకి విదేశీ నివాసపణ ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాల్లో కూడా సత్ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. తులారాశి నూతన ఉద్యోగ వ్యాపార విషయాలు చాలా బాగుంటాయి. ఆర్థిక ఆరోగ్య విషయాలు చాలా బాగుంటాయి. విదేశీ నివాసపణ ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా మంచి ఫలితాలు ఉంటాయి. ఎక్కడ ఇబ్బందులు లేనటువంటి మంచి జీవితాన్ని గడుపుతారు. ఇవాళ పుణ్యకార్యాలు, శుభకార్యాల మీద దృష్టి కేంద్రీకరిస్తారు. కొంచెం మానసికంగా, శారీరకమైన ఒత్తిడి ఉన్నప్పటికీ కూడా తెలివిగా అన్నింటినీ కూడా దాటుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. చిత్త 3, 4 పాదాల వాళ్ళకి నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో మంచి సలహాలు ఉంటాయి. స్వాతి నక్షత్రం వాళ్ళకి ప్రతి కోణంలోనూ కూడా చాలా తెలివిగా వ్యవహరించే లక్షణాలు కనబడతాయి. విశాఖ 1, 2, 3 పాదాల వాళ్ళకి అన్ని విషయాలను కూడా విజయాలు సాధించే అవకాశం ఉంది. వృశ్చిక రాశి ప్రత్యేకమైన శ్రద్ధ, జాగ్రత్త కనబరచాలి. పాత సమస్యలు తిరగబెట్టకుండా జాగ్రత్తలు చూసుకోవాలి. ఆరోగ్యం మీద దృష్టి బాగా కేంద్రీకరించాలి. ఆర్థిక లావాదేవీలు జాగ్రత్త చూసుకోవాలి. గతం కంటే కూడా ఒత్తిడి బాగా పెరిగే అవకాశం ఉంది. ప్రశాంత చిత్తం కోసం చెప్పేసి మీరు ఎక్కువగా ప్రయత్నం చేయాలి. మొండి ధైర్యంతో ముందుకు వెళ్తారు. కొన్నిసార్లు ఎదుర్కొన్న వాళ్ళని అవమానించడం కానీ, ఎదుర్కొన్న వాళ్ళని అనుమానించడం కానీ జరుగుతూ ఉంటుంది. అలాగే మీరు కూడా ఇతరుల చేత అవమానింపబడడం కానీ, అనుమానింపబడడం కానీ జరిగే అవకాశం వస్తుంది. ఉద్యోగ వ్యాపార విధి నిర్వహణలో ప్రత్యేకమైన శ్రద్ధ, జాగ్రత్త అవసరం. దూర ప్రాంత ప్రయాణాలు చేయకండి. మీరు వీలైనంత వరకు కుటుంబ వ్యవహారాలు, ఆరోగ్య విషయాలు చూసుకుంటూ కాలక్షేపం చేయండి. ఆర్థిక లావాదేవీలు చాలా జాగ్రత్తగా చూసుకోమని చెప్పి సూచిస్తున్నాం. ఈ రాశిలో ఉన్నటువంటి 3 నక్షత్రాల వాళ్ళకి కూడా ఇవాళ ఆర్థిక, ఆరోగ్య, కుటుంబ విషయాల్లో ప్రత్యేకమైన శ్రద్ధ, జాగ్రత్త అవసరం అని చెప్పి సూచిస్తున్నాం. ధనురాశి ప్రతి పని లేట్ అవుతుంది, కానీ సానుకూలంగా అవుతుంది. ఉద్యోగ వ్యాపార విషయాలు ఒత్తిడి బాగా పెరుగుతుంది, కానీ సమస్యలే ఉండవు, నష్టాలే ఉండవు. కానీ ఏ పని చేసినా కానీ ఆర్థికంగాను, ఆరోగ్యపరంగాను ఒత్తిడి పెరిగిపోయే పరిస్థితులు ఉంటూ ఉంటాయి. మూలా నక్షత్రం వాళ్ళు ఉద్యోగ వ్యాపార విషయాల్లో ప్రత్యేకంగా శ్రద్ధ, జాగ్రత్త కనబరచాలి. పూర్వాషాఢ నక్షత్రం వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా కాలక్షేపం జరుగుతుంది. ఉత్తరాషాఢ 1వ పాదం వాళ్ళు మీ కార్యక్రమాలను మీరు స్వయంగా చూసుకుంటూ ముందుకు వెళ్లాల్సిన అవసరాలు ఎక్కువగా గోచరిస్తూ ఉన్నాయి. మకర రాశి కొంచెం ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. ఎవరి వ్యవహారాలు ఎక్కువ కలుగజేసుకోవద్దు. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో ప్రత్యేకమైన శ్రద్ధ, జాగ్రత్త అవసరం. విదేశీ నివాసపణ ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా ప్రత్యేకమైన జాగ్రత్తలు పాటిస్తూ ముందుకు వెళ్లాల్సిన అవసరాలు గోచరిస్తూ ఉన్నాయి. మీ అన్ని పనులు కూడా మీరే స్వయంగా చూసుకోవడం మూలంగా మానసికంగా, శారీరకంగా ఒత్తిడి దగ్గరవుతారు. ఆర్థిక లావాదేవీలు జాగ్రత్తగా చూసుకోవాలి. ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాల వాళ్ళకి ఉద్యోగ వ్యాపార విషయాల్లో ఒత్తిడి ఉంటుంది. ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాలి. శ్రవణ నక్షత్రం వాళ్ళకి ప్రశాంతమైనటువంటి జీవితానికి వాళ్ళు కొంచెం ఆటంకాలు వస్తాయి. ధనిష్ట 1, 2 పాదాల వాళ్ళు ప్రతి పనిలోనూ కూడా చాలా చికాకులు పడే అవకాశం ఉంది. కుంభరాశి ఆర్థిక లావాదేవీలు, ఆరోగ్య విషయాలు స్వయంగా చూసుకోవాల్సిన అవసరం ఉంది. నూతన ఉద్యోగ వ్యాపార విషయాలు కూడా స్వయంగా చూసుకోవాలి. ఎవరి వ్యవహారాల్లో ఎక్కువ కలగజేసుకోవద్దు. మిత భాషణ, ఓర్పు, నేర్పుతో ముందుకు వెళ్లాల్సిన అవసరాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి. మీరు స్వయంగా చూసుకోవడం మూలంగా చాలా సమస్యలకు పరిష్కారాలు లభించే అవకాశం ఉంది. విదేశీ నివాసపణ ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు జాగ్రత్తగా చూసుకోవాలి.
కేవలం కుజుడు యొక్క సంచారం ప్రభావం చేత ఎన్నో రకాలైన విచిత్రమైన సమస్యలు వచ్చే అవకాశం ఉంది. ధనిష్ట 3-4 పదాల వాళ్ళకి ఆర్థిక ఆరోగ్య విషయాల్లో చికాకులు ఉంటాయి. శతభిష నక్షత్రం వాళ్ళు, పూర్వభద్ర 1-2-3 పదాల వాళ్ళు మానసికంగా శారీరకంగా ప్రతి విషయంలోనూ కూడా ఒత్తిడికి లోనవుతూ ఉంటారు. బుధ గురు చంద్రుల యొక్క అనుకూలం బాగున్నప్పటికీ కూడా ఈ రోజున ఏదో తెలియని మానసికమైనటువంటి అశాంతి ఆందోళన ఉంటుంది. మీనరాశి ఆర్థిక లావాదేవీలు బాగుంటాయి. ఆరోగ్య విషయంలో చాలా మంచి ఫలితాలు ఉంటాయి. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో సత్ఫలితాల కోసం ప్రత్యేకమైన ప్రయత్నాలు చేయాలి. విదేశీ నివాసపరణ ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో చాలా జాగ్రత్తలు పాటిస్తూ ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉందని చెప్పి సూచిస్తున్నాం. పూర్వభద్ర 4 పదం వాళ్ళకి ఆర్థిక మానసిక ఒత్తిడి పెరుగుతుంది. ఉత్తరభద్ర నక్షత్రం వాళ్ళకి ఉద్యోగ వ్యాపార విషయాల్లో చికాకులు ఉంటాయి. రేవతి నక్షత్రం వాళ్ళకి ప్రతి విషయంలో కూడా సమస్యలు వెంటాడే అవకాశం ఉంది. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీషాః గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం దత్సతు.